ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సీటు నిరాకరించడంతో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతో మరోవైపు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అధిష్టానంతో నువ్వా నేనా అని తేల్చుకునే పరిస్థితిలో ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి వైసీపీ అధిష్టానం సీటు నిరాకరించడం, బాలినేని మంతనాలు చేయడం జరుగుతున్న తరుణంలో వైసీపీలో అసంతృప్తి రగులుతోంది. ఒంగోలు పార్లమెంటుకి శ్రీనివాస్ రెడ్డికి నిరాకరించినట్టు సీఎం జగన్ చెప్పడంతో అంతర్గత విభేదాలు ఇప్పుడు బయటపడ్డాయి. మేము మిమ్మల్ని అడ్డుకోవట్లేదండి. మేము ఇక్కడ న్యాయబద్ధంగా మీరు చేసేది తప్పు, మీకు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ లేవు, మీకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్తో మీరు చాలా గొప్పగా చెబుతామన్నారు. అది ఎక్కడ ఉండదు. అది మీ డైరెక్టర్ ఏ చేస్తామంటే కుదరదు. అది మీరు ఏదైనా ఉన్నా న్యాయబద్ధంగా చేయండి. వాళ్ళు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. అక్కడ ఎంప్లాయీ దగ్గర నుంచి ఎవడెవడికి ఎన్ని డబ్బులు ఇప్పుడు డిఫరెన్స్ వచ్చిందనుకోండి, ఆ డిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా చెప్తారు, రాసుకోండి. అది కూడా మీరు అది కూడా రికార్డ్ చేయండి. బండికి ఎంత తీసుకున్నాడు, ఎవడు తీసుకున్నాడు, ఒక్కొక్క బండికి ఎట్లా వసూలు చేస్తున్నారు అడ్డగోలుగా, వీళ్ళని ముక్కు పిండి, వీళ్ళని బెదిరించి, వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి, వీళ్ళని ఏడీ విజిలెన్స్ని అడ్డం పెట్టి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టి వాళ్ళతో తప్పులు చేయించారు. ఈరోజు వాళ్ళేమి కష్టపడి ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, ఎందుకు వైలేట్ చేస్తాడు? కేవలం పోలీసుని, విజిలెన్స్ని అడ్డం పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో తప్పులు చేయించి ఇప్పుడు మళ్ళీ ఆ తప్పుల్ని ఎత్తి చూపుతూ మళ్ళీ వాళ్ళనే మీరు పెనాల్టీ పెడతామంటున్నారు. రోజు వీళ్ళు తెగబడి ఈ రకంగా బరి తెగించారు. 2 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంటికి పోవడం ఖాయం. అయినా సరే బుద్ధి తెచ్చుకోకుండా వాళ్ళు ఈ రకంగా వేధించడం అనేది దుర్మార్గం. ఇప్పుడు ఈ రోజు ఇది ఇక్కడ జరిగిన సంఘటన, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గ్రానైట్ కి సంబంధించిన వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. ఈ రకంగా ప్రైవేటు వ్యక్తుల్ని, మాఫియా మనుషుల్ని, ప్రైవేట్ సైన్యం లేకపోతే అధికార పార్టీ నాయకుల్ని అడ్డం పెట్టుకుని అధికారులు ఫ్రంట్ ఫేస్ పెట్టి ఈ రకంగా మా వ్యాపారాలను కొల్లగొట్టడం వాళ్ళు చాలా ఆవేదన చెందుతా ఉన్నారు. కాబట్టి దీని మీద ఈ పరిశ్రమకు పూర్తి స్థాయిలో సంఘీభావం మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే పోలీసు వారికి కూడా ఈ విషయం మీద కంప్లైంట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. అతనితో పాటు వచ్చిన అధికారులని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. దీని వెనక సూత్రధారిగా, పాత్రధారిగా ఉన్న డీఎంజే వెంకటరెడ్డి మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. ఒకవేళ చేయకపోతే కనుక దాని మీద ఖచ్చితంగా ఎమ్మడబడి న్యాయస్థానం పోరాటం చేసైనా సరే ఈ డీఎంజే 5 సంవత్సరాలుగా చేసిన దర్యాప్తు మొత్తం అవకతవకల మీద దర్యాప్తు జరగాలి. దీని మీద పెద్ద ఎత్తున విచారణ చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.